హాయ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే మనం హైదరాబాద్ నుంచి కేరళలోని త్రిశూర్ వరకు ప్రయాణించి ఏషియాలోని అతిపెద్ద దేవాలయ ఉత్సవాల్లో ఒకటైన త్రిశూర్ పురాన్ని ప్రత్యక్షంగా చూడబోతున్నాం. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉన్నాయి త్రిశూర్కి. 14 to 16 అవర్స్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. బట్ ఇప్పటి వరకు వీడియోస్లో చూడడం కేరళ అండ్ ఈ ఫెస్టివల్స్ ఎలా ఉంటాయా అని. బట్ ఫస్ట్ టైం లైవ్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. కొంచెం ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. సో త్రిశూర్లో తిరిగిన వెంటనే సిటీ బస్ స్టాండ్ నుంచి చాలా బస్సెస్ అయితే ఉంటాయి ఫెస్టివల్ జరిగే ప్లేసెస్కి. సో ఈజీగా రీచ్ అవ్వచ్చు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని. ఇక్కడ కేరళలో దిగిన వెంటనే భలే డిఫరెంట్ వైబ్ అయితే అనిపించింది. ఇక్కడ కల్చర్ కానీ ఫుడ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. బట్ హ్యూమిడిటీ అయితే చాలా ఎక్కువ ఇక్కడ. దట్టు నేను వెళ్ళింది అయితే ఆల్మోస్ట్ పీక్ సమ్మర్ టైం కాబట్టి కంపల్సరీ ఇక్కడ మినిమం అంబ్రెల్లాస్ కానీ హ్యాండ్ ఫ్యాన్స్ కానీ కంపల్సరీ యూజ్ చేస్తారు అక్కడ లోకల్స్ కూడా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా దూరంగా, ఇదే వడకనాథన్ టెంపుల్. సో త్రిశూర్ పూర్వం జరిగే ప్లేస్ కూడా ఇదే. సో ఇదే పూర్వం ఫెస్టివల్ జరిగే టెంపుల్. సో ఇక్కడే మొత్తం ఫెస్టివల్ అంతా కండక్ట్ చేస్తారు. ఇక్కడ సైడ్ ఏమో మొత్తం పోలీస్ ప్రోటోకాల్స్ అన్నీ నడుస్తున్నాయి. ఐ థింక్ రేపు సెక్యూరిటీకి. ప్రజెంట్ ఇప్పుడైతే ఇక్కడ ఎంత కామ్గా ఉంది కానీ సో రేపైతే మాత్రం టూ మచ్ క్రౌడ్ ఉంటుంది. లిటరల్లీ నించోడానికి కూడా ప్లేస్ ఉండదు, అట్లా ఉంటుంది ఇక్కడ ఈ ఏరియా అయితే. సో ఇప్పుడు టుడే మార్నింగ్ రేపు మార్నింగ్ అయితే ఫుల్ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. సో అందుకే ఇక్కడ వచ్చేసి కొంచెం క్యాప్చర్ చేస్తున్నాను. ఐ థింక్ యూ కెన్ సీ సైడ్ మీడియా స్టాండ్స్, ఈ టైప్ సెక్యూరిటీ థింగ్స్ మొత్తం అన్నీ రెడీ అవుతున్నాయి చుట్టూరు. ఇంకా వీ హ్యావ్ టు సీ టుమారో. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే వడకనాథన్ టెంపుల్ ఉత్తర ద్వారం, నార్త్ గేట్. ఇక్కడి నుంచే ఉత్సవం అయితే స్టార్ట్ అవుతుంది. 1798లో కొచ్చి రాజు సత్తన్ తంపురాన్ ఈ పురాన్ని అయితే ప్రారంభించారు. పురం అంటే గ్రూప్ ఆఫ్ గాడ్స్ అన్నమాట. అంటే అన్ని దేవాలయాల దేవుళ్ళు కలిపి ఒకే చోట ఫెస్టివల్ని అయితే చేస్తారు. దాన్నే త్రిశూర్పురం అని పిలుస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది పరమకవు భగవతి టెంపుల్, భద్రకాళి అమ్మవారి టెంపుల్. సో త్రిశూర్లోని వన్ ఆఫ్ ద మెయిన్ టెంపుల్స్లో ఈ టెంపుల్ కూడా ఒకటి. ఇది త్రిశూర్పురం జరిగే వడకనాథన్ టెంపుల్కి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో యాక్చువల్గా ఈ టెంపుల్ పక్కనే పురంలో యూజ్ చేసే ఎలిఫెంట్స్కి యూజ్ చేసే ఆర్నమెంట్స్ వస్తువులన్నీ ఇక్కడ ఎగ్జిబిషన్గా పెడతారు. సో అది చూడడానికి అయితే లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇది ఎంట్రన్స్. ఈ లోపల మొత్తం ఎలిఫెంట్స్కి డెకరేట్ చేసే ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెడతారు. సో దీస్ ఆర్ ద అంబ్రెలాస్ రేపు యూజ్ చేసేది ఇవే. ఇవన్నీ డెకరేట్ చేస్తారు ఎలిఫెంట్స్కి, ఎనిమిదికి. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్యూటిఫుల్ ఆర్నమెంట్స్ అన్నీ పురంలో యూజ్ చేసే ఎలిఫెంట్స్కి డెకరేట్ చేసి పురంలో యూజ్ చేస్తారనమాట వీటన్నిటిని. సో ఇవన్నీ రేపు ఎలిఫెంట్స్కి డెకరేషన్ చేసే ఐటమ్స్ ఇవి. మై గాడ్, different vibe, man. It's crazy. Wow. Jungle, different designs and different culture ne reflect చేస్తున్నాయి కదా. టోటల్లీ ఇలా హై ఫీస్ట్ అయితే ఉంది మొత్తం ఇదంతా చూడండి. ఈ ఫెస్టివల్లో అయితే నియర్లీ 30 ఎలిఫెంట్స్ అయితే పార్టిసిపేట్ చేస్తాయి. ఈ ఎలిఫెంట్ మాత్రం పరమేకావు టెంపుల్ పక్కనే ఉన్న ప్లేస్లో అయితే రెస్ట్ తీసుకుంటుంది.
ఇది పరమేకావు టెంపుల్ ఎంట్రన్స్. యాక్చువల్గా అయితే దోస్తీ లుంగి ఉంటే కానీ అలో చేస్తారు. నేను షార్ట్స్ వేసుకోవడం వల్ల అలో చేయలేదు. సో ఎక్కడి నుంచే వీడియో అయితే తీశాను. సో ఇది ఎగ్జాక్ట్ ఓపెనింగ్ సెరమనీ త్రిశూర్ పూరంకి. ఇక్కడ వెనకాల కనిపిస్తున్న ఈ ఏనుగుని వడకనాథన్ టెంపుల్ నుంచి పరమేకావు టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. ఫుల్ ట్రాఫిక్ అయితే బ్లాక్ చేస్తారు. ఇదే ఒక టెంపుల్ ఉంది, ఈ టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. సో రోడ్ అంతా బ్లాక్ చేసేసి ఇదే తీసుకొస్తున్నాం. లిటరలీ వైబ్ అయితే మాత్రం క్రేజీ. టెంపుల్ లోపలికి తీసుకెళ్ళి అక్కడ కొన్ని రిచువల్స్ చేసి అలంకరించి, ఇందాక చూపించిన ఆర్నమెంట్స్ అవి ఉన్నాయి కదా వాటితో అలంకరించి మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఎందుకు వీళ్ళని చూస్తే పాపం కెమెరామెన్ క్రూ వాళ్ళ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో ఒకసారి క్యాప్చర్ చేయాలనిపించింది. ఇంత వేడిలో ఎంత ఎక్విప్మెంట్ మోసుకొని తిరగాల్సి వస్తుందో చూడండి వీళ్ళు. థ్యాంక్ యూ. ఇక్కడున్న వేడికి తట్టుకోవడానికి ఫ్యాన్లు ఇచ్చారు. ఇసుకుంటే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఓపెనింగ్ సెరమనీ అయితే స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ చూపించినప్పుడైతే ఫుల్ ఖాళీగా ఉంది, అసలు జనాలు ఎవరు లేరు. బట్ ఓవర్ ద టైం అయ్యేటప్పటికి 11:30 ఆ టైం కల్లా ఇగో స్లోగా జనం అయితే గ్యాదర్ అయిపోతున్నారు. సో దీనికి కూడా ఇక్కడ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏరియాస్ ఉన్నాయి. దగ్గరికంటే వెళ్తానికి ఉండదు. కొన్ని విఐపి ఏరియాస్, మీడియా ఏరియాస్ అవి ఉన్నాయి. సో ఈలోపు మనకి కావాల్సిన బెస్ట్ స్పాట్ చూసుకొని క్యాప్చర్ చేయడానికి సెటిల్ అయిపోవడం. మార్నింగ్ అయితే ఎవరూ లేరు. ఇగో కరెక్ట్గా టైం 11:30-12 అయ్యేటప్పటికి మొత్తం ఫుల్ క్రౌడ్ అంతా గ్యాదర్ అయిపోయి ఈ ఓపెనింగ్ సెరమనీ చూడడానికి రెడీగా ఉన్నారు. సో అక్కడున్న వేడికి చూస్తున్నారుగా, వెనకాలందరూ గొడుగులతో హ్యాండ్ ఫ్యాన్స్తో అయితే వెయిట్ చేస్తున్నారు ఓపెనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెప్పి. లిటరలీ వేడైతే భయంకరంగా ఉంది. ఈ ఓపెనింగ్ సెరమనీని పూర విలంబరం అని పిలుస్తారు. సో ఈ పూర విలంబరం ద్వారా ఇది త్రిశూర్ పూరం అధికారికంగా స్టార్ట్ అయినట్టు భావిస్తారు. అలంకరించిన ఏనుగు మీద దేవత విగ్రహాన్ని ఉంచి వడకనాథన్ ఆలయం దక్షిణ ద్వారాన్ని తెరిపించడం ఈ సాంప్రదాయం.
ఏనుగులపై కనిపించే బంగారు నీటిపటం, రంగురంగుల అలంకరణలు, చెండమేళం శబ్దాలు ఇవి మొత్తం కలిపి ఒక రాజసంలా అనిపించే వాతావరణాన్ని అయితే సృష్టిస్తాయి ఇక్కడ. ఇది వడకనాథన్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇది డే 2. డే 2లో ఇక్కడ ఇళంజిత్ర మేళం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఎదురుగుండా కనిపిస్తున్న చెట్టు ఉంది కదా, అదే ఇళంజిత్ర చెట్టు అంట. ఆ చెట్టు కిందకి ఈ ఏనుగులన్నీ తీసుకొచ్చి ఆ మేళాన్ని అయితే స్టార్ట్ చేస్తారు. దాన్నే ఇళంజిత్ర మేళం అని అంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ ఏనుగులన్నింటినీ వరుసగా ఆ చెట్టు దగ్గరికి అయితే తీసుకొస్తారు. ఈ టూ మచ్ క్రౌడ్ ఉండడం వల్ల అయితే దగ్గరికి అయితే తీయడానికి అయితే అవ్వలేదు. ఇలా దూరం నుంచి అయితేనే క్యాప్చర్ చేశాను. ఈ ఇళంజిత్ర మేళం ఎందుకంత స్పెషల్ అంటే జస్ట్ ఒక మ్యూజిక్ సౌండ్ మాత్రమే కాదు, ఒక వందలాది మంది కళాకారులు కలిసి ఒకేసారి ఒకే రిథంలో మ్యూజిక్ని అయితే కంపోజ్ చేస్తారు. స్లోగా స్టార్ట్ అయ్యి హై పిచ్లోకి మ్యూజిక్ వెళ్తూ ఉంటుంది. అందరూ కలిసి ఒకే రిథంలో ఒకేలాగా మ్యూజిక్ అందిస్తూ ఉంటే లిటరల్లీ ప్రతి ఒక్కళ్ళు ఆ మ్యూజిక్ ఊగిపోతూ ఉంటారు అక్కడ. సో ఇదే త్రిశూర్పురంలో ద గ్రేటెస్ట్ హైలైట్ అని అయితే చెప్పచ్చు. అదే కుదమట్టం. సో దీన్ని కూడా అట్లాగే ఏనుగుల్ని ఉత్తర ద్వారం నుంచి అయితే ఒక్కొక్క ఏనుగుని తీసుకొచ్చి ఇట్లా లైన్లో నించోబెడుతూ ఉంటారు. ఇలాగా 1 by 1 తీసుకొచ్చి ఇలాగా ఇటు 15 అటు 15 ఇలాగా టోటల్ 30 ఎలిఫెంట్స్ని అయితే వరుసగా నుంచోబెట్టి చేసే ఈ టోటల్ ప్రాసెస్ని కుదమట్టం అని అంటారు. మెయిన్ ఈ కుదమట్టంలో ఇలాగ గొడుగులు మారుస్తూ ఉంటారు. ఇలా ప్రతిసారి మార్చినప్పుడు అక్కడ జనాలు అరుపులు, గోల, ఏళ్ళతో అయితే లిటరల్లీ భలే క్రేజీగా అయితే ఉంటుంది. ఇది జస్ట్ గొడుగులు మార్చడమే కాదు, కైండ్ ఆఫ్ ఆర్ట్, కల్చర్, కోఆర్డినేషన్ కలిసిన ఒక కైండ్ ఆఫ్ విజువల్ వండర్లా అయితే ఉంటుంది చూడటానికి. ఇంత క్రౌడ్ మధ్యలో నిలబడి ఇలాగా ఈ ఈవెంట్ని చూడడం అనేది లిటరలీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అని చెప్తాను. కేరళలో చాలా చోట్ల పురమ్స్ జరుగుతాయి, బట్ అన్నిటికన్నా ఇది త్రిశూర్పురం అనేది వెరీ స్పెషల్ అనమాట. సో లిటరల్లీ ఇక్కడైతే ఒక సౌండ్ ఉంటుంది, ఒక డివోషన్ ఉంటుంది, ఒక కల్చర్ ఉంటుంది. మేబీ అందుకే దీన్ని మదర్ ఆఫ్ ఆల్ పురమ్స్ అని అంటారు. సో ఇంకా ఈ ఈవెంట్ అయితే ఫుల్ నైట్ వరకు ఉంటుంది. బట్ ఇంతమంది క్రౌడ్లో అంతసేపు నుంచోవాలంటే కష్టం కాబట్టి, దట్టు స్టాంపేడ్స్ అవుతాకి వెరీ హై ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి ప్లేసెస్లో. సో చూసినంత వరకు ఎంజాయ్ చేసి జాగ్రత్తగా ఆ జనాల మధ్యలోంచి బయటికి రావడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 1 hour అయితే పట్టింది. బట్ సేఫ్లీగా అయితే బయటకు వచ్చేసాను. సో ఇది నా ఫస్ట్ అండ్ బెస్ట్ కేరళ ట్రిప్ అని అయితే చెప్తాను.